శాంతి. ఈరోజు మార్చి 21వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, అంతర్ముఖులుగా అయి స్మృతి చేసే అభ్యాసం చేయండి. ఆత్మ అభిమానులుగా మరియు పరమాత్మ అభిమానులుగా ఎంత సమయం ఉంటున్నాము అని పరిశీలించుకోవాలి అంటారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలైతే ఏకాంతంలోకి వెళ్ళి ఆత్మ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేస్తారో వారి గుర్తులు ఏమిటి? సమాధానం: మొదటి పాయింట్, వారి నోటి నుంచి ఎప్పుడూ తప్పుడు మాటలు వెలువడవు. రెండవ పాయింట్, పరస్పరం సోదరులపైన ఎంతో ప్రేమ ఉంటుంది. సదా పాలు పంచదార వలె కలిసి ఉంటారు. మూడవ పాయింట్, వారి ధారణ చాలా బాగా ఉంటుంది. వారి ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. నాలుగో పాయింట్, వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది. ఎప్పుడు దేహ అభిమానం అనేది రాదు. ఐదవ పాయింట్, వారు ఎవరికి కూడా దుఃఖం అనేది ఇవ్వరు అంటారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, శరీరం అనేది నశించేది. దానిపై ప్రేమను తొలగించి అవినాశి ఆత్మ పైన ప్రేమను ఉంచుకోవాలి. అవినాశి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలు పరస్పరం సోదరులు. మనం సోదరులతో మాట్లాడుతున్నాము అనేది ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి. రెండవ పాయింట్, విచార సాగర మథనం చేసి మన నోటి నుండి ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పుడు మాటలు వెలువడని విధంగా మన స్థితిని తయారు చేసుకోవాలి. అడుగడుగులోనూ మీ లెక్కాచారాలన్నింటినీ పరిశీలించుకోవాలి అంటారు బాబా. ఈరోజు వరదానం: నిమిత్తము మరియు నిర్మాణ భావంతో సేవ చేసేవారు శ్రేష్ఠ సఫలతామూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సేవాదారులు అనగా సదా తండ్రి సమానంగా నిమిత్తంగా అయ్యేవారు మరియు నిర్మాణంగా ఉండేవారు. నిర్మాణతయే శ్రేష్టమైన సఫలతకు సాధనము. ఏ సేవలోనైనా సఫలతను పొందేందుకు నమ్రతా భావము మరియు నిమిత్త భావమును ధారణ చేయండి అంటారు బాబా. దీని ద్వారా సేవలో సదా ఆనందం కూడా అనుభవం అనేది చేసుకుంటారు. సేవలో ఎప్పుడు కూడా అలసట ఉండదు. అప్పుడు ఏ సేవ దొరికినా కానీ ఈ రెండు విశేషతలతో సఫలతను పొందుతూ సఫలతా స్వరూపులుగా అవుతారు. ఒకటి నిమిత్త భావము, నిర్మాణ భావము కలిగి ఉన్నప్పుడు సఫలత కూడా సహజంగా లభిస్తుంది. ఈరోజు స్లోగన్: క్షణకాలంలో విదేహీగా అయ్యే అభ్యాసం ఉన్నట్లయితే సూర్యవంశంలోకి వచ్చేస్తారు అంటారు బాబా. మంచిది. ఓం శాంతి.